అందరికీ ఈరోజు ఆలు సోయా కర్రీ చేశాను। ఈ కర్రీ బిర్యానీలోకి, రైస్లోకి, ఇంకా చపాతీలోకి చాలా బాగుంటుంది। ముందుగా నీళ్ళు మరగబెట్టుకుని అందులోకి సోయా వేసేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచేసుకొని వాటర్లోంచి తీసేసుకుందాం। వాటర్లోంచి స్వీట్ చేసేసి ఇలాగా తీసి పక్కన పెట్టుకుందాం। తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని స్వీట్ చేసుకున్న సోయాని కొద్దిగా ఫ్రై చేసుకుందాం। సోయా ఫ్రై మరీ ఎక్కువ కాదు, కొంచెం ఫ్రై చేసి ఒక బౌల్లో తీసేసుకుని ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని షాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, లవంగం, లాలిక్కాయ వేసుకొని కొంచెం ఫ్రై చేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ వేసి ఉల్లిపాయ ఫ్రై చేసుకుందాం। కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రుచికి సరిపడగా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు 2 టమాటోలు పేస్ట్లా చేసుకుని పేస్ట్ కూడా వేసి కొద్దిగా పసుపు వేసుకుని టమాటో కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం। టమాటో ఇలాగా చక్కగా దగ్గరికి అయిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఫ్రై చేసుకున్న సోయా, అలాగే ఉడకబెట్టుకున్న బంగాళాదుంప, రుచికి సరిపడగా కారపొడి, ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసి మసాలాలన్నీ ఇప్పుడు గ్రేవీకి సరిపడగా వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే మొత్తం గ్రేవీ అంతా సోయా పీల్చుకుని చక్కగా ఇలా దగ్గరికి అయిపోద్ది। లాస్ట్లో కొత్తిమీర, కొంచెం కసూరి మేతి వేసుకుని బాగా మిక్స్ చేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సోయా ఆలు కర్రీ రెడీ। ఈ కర్రీ రైస్లోకైనా, చపాతీలోకైనా, బిర్యానీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది।